వార్త ఉంది చూడండి. కుల సంఘాల మధ్య సర్వే చిచ్చు, కులగణాలు చేపట్టిన తీరుపై పలు సంఘాల ఆగ్రహం. సర్కార్ శాస్త్రీయంగా సర్వే చేపట్టట్లేదని డిమాండ్. ఇప్పటికైనా న్యాయ పోరాటంలో బీసీ సంఘం. అందుకు భిన్నంగా మరికొన్ని సంఘాలు ధోరణి. ప్రభుత్వం మెప్పు కోసం కొందరు నేతలు హడావిడి. కుల సంఘాల తీరుపై సామాజికవేత్తలు అసహనం. సో ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు సర్వే చేసిరు కదా, ఈ సర్వే చేస్తే నిన్న మేడ్చల్ మండలంలోని మేడ్చల్ గ్రామ పరిధిలోని రోడ్డు పైన సర్వే పత్రాలు పడేసి వెళ్ళిపోయినారు. చూడండి, సర్వే చేసినాక ఆ డాటా మొత్తం పడేసి చూడండి. ఏడా ఇది? రోడ్డు పాలైన కుటుంబం సర్వే పత్రాలు. మేడ్చల్లోని రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు. తాము ప్రైవేట్ సమాచారం రోడ్డు పాలైందని ఆందోళనలో జనం. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో అత్వేలి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంకు 44 జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడి ఉన్న సమగ్ర సర్వే పత్రాలు. ఇప్పుడు ఏమైంది కాకా? పొన్నం ప్రభాకరణ ఏడును గోప్యంగా ఉంచుతాను, ఇదేనా మీ గోప్యము? ఏం రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తాం వల్ల? ఇప్పటికైనా దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకొని దీనిపైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క డాటా ఇట్లా చెల్లాచెదురుగా, అంతకుముందు 6 గంటల పరిస్థితి మనం బాలనగర్ హైవే పైన చూసినాం. ఇప్పుడు తెలంగాణ మేడ్చల్ హైవే పైన సేమ్ టు సేమ్ ప్రైవేట్ వ్యక్తులు డబ్బాలో పట్టుకోబోతున్నారు. అవి జారి కింద పడిపోయి వాడు అట్నే వెళ్ళిపోయాడు. సో కేవలం వీళ్ళు డాటా అమ్ముకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. డాటా అమ్ముకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. మనం ఒక సినిమాలో చూసినాం, ఒక జిరాక్స్ కాపీ అంతే ఒక 100 జిరాక్స్ కాపీలు అంతే ఎన్ని వేలు వస్తాయో. సో అట్లా ఒక మన ఫోన్ నెంబర్ చాలు, మన ఆధార్ కార్డు చాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి ఈ డాటా అమ్ముకుంటే. సో ఇది పరిస్థితి. చూడండి, ఇది పరిస్థితి. ఈ కార్ అనుకునే అయింది. సమగ్ర సర్వే ఫార్ముల రోడ్డు పాలు. 1/2 కిలోమీటర్ పొడవున జాతీయ రహదారి పక్కన దర్శనమిస్తున్న సిబ్బంది ఏరుకుంటున్నారు. చూడు, కమిషనర్, మేడ్చల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తను ఏరుతున్నాడు. సో ఇది పరిస్థితి. సిబ్బందితో కమిషనర్ సేకరణ. కుటుంబ సర్వే ఫార్ములు రోడ్డు పాలయ్యాయని జాతీయ రహదారి పొడవున ఫార్ములు దర్శనమిచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ రేకుల బావి భారత్ పెట్రోల్ బంకు జాతీయ పొడవున కిలోమీటర్ మేర ఈ విషయం దేశానికి దిక్సూచి సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర సర్వే ఫాములు రోడ్డుపై కనిపించడం స్థానికులు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై కమిషనర్ను వివరం కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే ఫాములు పడి ఉన్నట్లు తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్ళి దరఖాస్తులు సేకరిస్తున్నారు. 1/2 కిలోమీటర్ మేరకు దరఖాస్తులు పడి ఫార్ములు. ఇది పరిస్థితి. చూడండి మిత్రులారా, ఇది పరిస్థితి. తెలంగాణ ఏ పరిస్థితి ఉందో చూడండి. తెలంగాణ ప్రజల తస్మాత్ జాగ్రత్త అని నేను గత 10 రోజులు చెప్తున్నాను సమగ్ర సర్వే మీద. ఇది పరిస్థితి. ఏనాడు మన 6 గ్యారంటీలు అప్పుడు ఇస్తామని ఒక సర్వే చేపట్టినప్పుడు, ప్రజాపాలన సర్వే చేపట్టినప్పుడు ఈ బాలనగర్లో ఫ్లైఓవర్ పైన పడ్డ ప్రైవేట్ వ్యక్తులే. ఇవి సేమ్ ఇదే పరిస్థితి. ఇది పరిస్థితి ఉంది. సో చూడాలి ఎట్లా అవుతుంది ఏందనేది కూడా. మరో రైతు